కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని రాజపూడి గ్రామంలో కార్యక్రమం జరిగింది. పంచాయతీ పాలకవర్గ సభ్యులకు ఘన సత్కారం నిర్వహించారు. రాజపూడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ భూసాల విష్ణు ఆధ్వర్యంలో మాజీ పంచాయతీ పాలకవర్గ సభ్యులు అధికారులను సాలువాలు పూలమాలలతో సత్కరించారు. ఈ నెల 2వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామ ప్రజలకు వార్డు సభ్యులకు అధికారులకు మాజీ సర్పంచ్ విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. రాజపూడిలోని తన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులకు జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పదవీ కాలంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మెంబర్లందరికీ కూడా సన్మానం చేయడం జరిగింది మా ఇంటి దగ్గర. అలాగే నేను చేసిన అభివృద్ధి పనులు మా రాజపూడి శ్మశానానికి మన అందరికీ చాలా ఇబ్బందిగా ఉండేది. పూర్వం నుంచి కూడా నేను వచ్చిన తర్వాత దాన్ని పంచాయతీ నిధులతో బోరు ట్యాంకు మొత్తం అలాగే చేయడం జరిగింది. కరెంటు అన్నీ చేయడం జరిగింది. అలాగే సీతారాంపురం కూడా బోరు ట్యాంకు అన్నీ వచ్చి స్నానాలు చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ రోడ్డు సిమెంట్ రోడ్లకు చేసి స్నానాలు చేయడానికి కూడా చేయడం జరిగింది. అలాగే ఈ రాజపూడి సగరపేట కూడా చేయడం జరిగింది. ఈ నెంబర్లు అందరూ సహాయ సహకారాలతో నాకు ఎప్పుడు కూడా నెంబర్లు అందరూ ఏ పని చేయాలంటే ఆ పని ఆ ఇదిలో చేయడం జరిగింది. అలాగే మేము 5 లక్షలు సుమారు ఖర్చు పెట్టి ఎక్కడైతే పోల్స్ లేవో అక్కడ అన్నీ కూడా పాత పోల్స్ లేని చోట కొత్త పోల్ చేయడం జరిగింది. పంచాయతీ నిధులతో 5 లక్షల రూపాయలతో కొత్త అమలు వేయడం జరిగింది. అలాగే మాకు ఈ 2 సంవత్సరాలు కూడా జ్యోతి నెహ్రూ గారు మాకు సహకరించారు. ఆయనకి ధన్యవాదాలండి. అలాగే నాకు ఈ వరకు కూడా ఏ నెంబర్ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. అలాగే వాళ్ళు ఏం పని చెప్తే ఆ పని చేయడం జరిగింది. అందరూ కూడా నాకు సహకారాలు అందించడం వల్ల వాళ్ళందరికీ కూడా ఇలా ఎంతో ఘనంగా సన్మానం కూడా చేయడం జరిగిందండి మా ఇంటి దగ్గర. మరి ఈ అందరూ నాకు సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.